అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలకంటూ ఒక రోజు ఉండడం సంతోషమో బాధాకరమో తెలియదు కానీ నేటి భారతీయ మహిళ మటుకు ఖచ్చితంగా అన్ని రంగాల్లో తన ప్రతిభను చాటుకుంటుంది. ఏ విధంగా అయితే ఒకప్పటి సనాతన భారతీయ మహిళ అన్ని విధాలుగా శక్తిమంతురాలై రాజ్యపాలన చేసేది, వేద పండితులలాగా పాండిత్యంలోనూ ఉన్నది, పంట పొలాలను వేసేది, వ్యాపారం చేసేది, ఎన్నో రకాలైనటువంటి పనులను కూడా చేసుకుంటూ ఈ భారతదేశాన్ని మాతృస్వామిక దేశంలాగా నిలబెట్టింది భారతీయ స్త్రీ. మళ్ళీ ఈ గడిచిన ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి చూస్తే కనుక నేటి ఆధునిక స్త్రీ అన్ని రంగాల్లోనూ తన శక్తి సామర్థ్యాలను నిరూపించుకుంటూ ముందుకు వెళ్తోంది. రాబోయే 25 సంవత్సరాల్లో కూడా భారతీయ మహిళ తన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పడానికి మంచి అమృత కాలంలాగా భావిస్తూ ఉన్నది. అందుకే మొన్న మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు చెప్పారు, భారతదేశం 2047 కల్లా సర్వ స్వతంత్ర దేశంలాగా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించాలి అంటే దానికి 4 మూల స్తంభాలుగా ఆయన నిర్ణయించారు. ఒకటి మహిళలు, అందులో అతి ముఖ్యమైనది నారీ శక్తి, రెండోది యువత, మూడోది పేదలు, 4 రైతులు. వీటన్నిటిలో అత్యంత కీలక భాగస్వామ్యం మహిళకు ఉంది. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి అన్ని రకాల పథకాలని, ప్రోత్సాహకాలని కూడా ప్రతి భారతీయ మహిళ అందిపుచ్చుకొని మహిళ తనని తాను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సాధికారతను పొంది కుటుంబ, సమాజ, దేశాభివృద్ధిలో కూడా భాగస్వామ్యం కావాలని, సనాతన స్త్రీ యొక్క శక్తిని మరొకసారి ప్రపంచానికి నిరూపించే విధంగా మహిళ సన్నద్ధం కావాలని కూడా కోరుకుంటున్నాను. భారత్ మాతాకి జై.